demand, what is the stock and what is the meanwhile వచ్చేటువంటి సప్లై అంతా ఏ రకమైన రేటుకి ఇస్తున్నారు, ఆర్బీఎల్కి ఎప్పుడు పంపిస్తారు, మండల్ వైజ్ యూనిట్ తీసుకున్నారా, జిల్లా వైజ్ యూనిట్ తీసుకున్నారనేటువంటి ఒక ప్రత్యుత్తరాన్ని మా అధ్యక్షుల వారికి లెటర్ రాయమన్నాం. 2 రోజుల్లో రాస్తామని చెప్పి నాగలక్ష్మి గారు కలెక్టర్ గారు మాకు హామీ ఇచ్చారు. డెఫినెట్గా రాబోయే ఈ యొక్క పార్టీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ది కమింగ్ ఎలక్షన్స్. మాకు కనపట్ల 29 ఎలక్షన్లు మాకు క్రైటీరియా కాదు. మాకు ఈరోజు 29 దాకా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడం అనేది మా ముఖ్య లక్ష్యం. ఈ ప్రజలను కాపాడుకుంటే ఇష్టమైతే వాళ్ళు అనుకుంటే మనం అధికారంలోకి వస్తాం, మళ్ళీ వద్దనుకుంటే మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చుంటాం. కానీ ఈ పోరాటం మటుకు ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ పార్టీ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ గ్రీవియన్స్, ఓన్లీ ఫైటింగ్ ఫర్ ది పూర్ పీపుల్, ఫైటింగ్ ఫర్ ది అగేరియన్స్ అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇచ్చిన వినతిపత్రం కూడా మీ అందరికి విలేకరులకు ఇస్తాం. మీరు కూడా పేపర్లో వేయండి. ఊరగా వాడిది కాలు, ఈడిది కాలు, వాడిది కాలు అని ఊరకు అటు ఇటు తిప్పుతూ ఉన్నారు ట్రోల్స్ అన్నీ. ఇటువంటి మంచి పనులు కూడా మీరు పేపర్లో పబ్లిష్ చేయండి. వైఎస్ఆర్ పార్టీ పుట్టింది రైతుల కోసం అనేటువంటి భావన మీరు కూడా కలిగజేయాల్సిన బాధ్యత మీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉందని తెలియజేసుకుంటూ అంబటి రామకుమార్ నేతృత్వంలో రాబోయే రోజుల్లో మా కుటుంబాలన్నీ కూడా ఈ యొక్క ప్రజల కోసం అంకుతమవుతాం. వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళ సమస్యల మీద పోరాటానికి పార్టీ ఎప్పుడు ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఎరువుల కొరత ఉండటం, దానితో పాటు ముఖ్యంగా యూరియా సరఫరా తక్కువ, డిమాండ్ ఎక్కువ, పంపిణీ విధానంలో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ గ్రీవెన్స్ డేని పురస్కరించుకొని ఆయా జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్కి ఈ ఎరువుల సమస్య గురించి, ప్రత్యేకంగా యూరియా కొరత గురించి ఈరోజు విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఎప్పుడూ లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రైతు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా మీరు చూశారు, ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు. ఏ పంట అయినా తీసుకోండి, మిర్చి, పసుపు, పొగాకు, మామిడి, పత్తి, ఏ పంటకు తీసుకున్నా